ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కరీంనగర్ జిల్లా చొప్పదండిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకి రవిశంకర్ను పోలీసులు ముందస్తు చర్యగా గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని మండిపడ్డారు. చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆయన ఆరోపించారు. నారాయణపూర్ రిజర్వాయర్ పనులను పూర్తి చేయాలని, నిర్వాసితులకు వెంటనే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పై సీఎం చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను మానుకోవాలని, లేదంటే ప్రజలే బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఇంత భయపడుతూ రేవంత్ రెడ్డి రాజకీయాలు ఎందుకు తెలుసు? అట్లా కాదు, ముఖ్యమంత్రి ఆయన ఇట్లా టీవీ చూసుకుంటా రాజకీయాలు తీసుకోవాలి. ఇంత భయపడుతూ ఎందుకు రాజకీయాలు తెలియదు? మాకు ఎన్నికల బిజీ ఉంది, మేము ప్రచారం చేసుకోవాలి, ఇట్లా అడ్డుకుంటే ఎట్లా చెప్పండి? ఇప్పుడు చెప్పని అడిగి వస్తాడు. మేము ప్రాంతంలో కాట్నపల్లి, మల్లన్నపల్లి, గుమ్లాపూరు, రామడుగు, గంగాధర వాటన్నిటికీ నీళ్లు ఇచ్చేది ఉంది. మేము ఎప్పుడూ 250 కోట్లు పెట్టి నిధులు తెచ్చినా, ప్రారంభమైన నిర్వాసితులకు డబ్బులు ఇచ్చినాం. పనులు చేయబట్టి శాతం అయితే లేదు. చొప్పదాన్ని తట్టేడు మట్టిని తీసుకుని శాత కాకపోయాయి. ఈ నారాయణపూర్ రిజర్వాయర్ పూర్తి 2 ఏళ్లలో మా నిర్వాసితులకు డబ్బులు ఇవ్వకపోయాయి, పనులు ఇంకా జరుగుతలేవా? ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఈ ప్రాంత ప్రజలు ఏదో ఒకటి ఆశిస్తారు కదా. మరి నన్ను అడ్డుకున్నాడు కాదు, నేను ఎలక్షన్ ప్రచారం పోతున్నాను, నన్ను అడ్డుకోకూడదు. మధ్యాహ్నం 4 గంటలకు 5 గంటలకు ఉంటుంది కదా. మళ్ళా తెలంగాణ ఉద్యోగం ఎక్కడే ఉన్నది. ఎలక్షన్ ప్రచారం పోతున్నాను. ఇంత భయపడుతూ రేవంత్ రెడ్డి రాజకీయాలు ఎందుకు చేసుకున్నాయో తెలుసు? అట్లా కాదు, ముఖ్యమంత్రి ఆయన ఇట్లా టీవీ చూసుకుంటా రాజకీయాలు చేసుకోవాలి. ఇంత భయపడుతూ ఎందుకు రాజకీయాలు తెలియదు? మాకు ఎన్నికల బిజీ ఉంది, మేము ప్రచారం చేసుకోవాలి, ఇట్లా అడ్డుకుంటే ఎట్లా చెప్పండి? ఇప్పుడు చెప్పదని వస్తాడు రేవంత్ రెడ్డి. అదే గుమ్లాపూర్ ప్రాంతంలో కాట్నపల్లి, మల్లన్నపల్లి, గుమ్లాపూరు, రామడుగు, గంగాధర వాటన్నిటికీ నీళ్లు ఇచ్చేది ఉంది. మేము ఎప్పుడు 250 కోట్లు పెట్టి నిధులు తెచ్చినా, ప్రారంభమైన నిర్వాసితులకు డబ్బులు ఇచ్చినాం. పనులు చేయబట్టి శాతం అయితే లేదు. చొప్పదాన్ని తట్టేడు మట్టిని తీసుకుని శాత కాకపోయాయి. ఈ నారాయణపూర్ రిజర్వాయర్ పూర్తి 2 ఏళ్లలో మా నిర్వాసితులకు డబ్బులు ఇవ్వకపోయాయి, పనులు ఇంకా జరుగుతలేవా? ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఈ ప్రాంత ప్రజలు ఏదో ఒకటి ఆశిస్తారు కదా. మరి నన్ను అడ్డుకున్నాడు కాదు, నేను ఎలక్షన్ ప్రచారం పోతున్నాను, నన్ను అడ్డుకోకూడదు. మధ్యాహ్నం 4 గంటలకు 5 గంటలకు ఉంటుంది కదా. ఆయన సభ ఎన్ని గంటలకు ఉంటుంది? మళ్ళీ గంట సేపు నేను ఇవన్నీ పూర్తి చేయండి. ఏం చేసామని అతను ఇక్కడికి ఏం సాధించారు, ప్రజలకు ఏం చేశారు అందరూ? 4 పెన్షన్ ఇచ్చినావా, యూరియా ఇస్తున్నావా, చక్కగా రైతు బంధు ఇస్తున్నావా, తులం బంగారం ఇస్తున్నావా, ఏం చేస్తానో అవన్నీ ఇచ్చినాక రానన్న వాళ్ళ సమాధానం లేదు కదా. మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ చొప్పదండి నియోజకవర్గానికి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి వస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి నేను ఒకటే సవాల్ విసురుతున్నా. మీరు 23లో ఇచ్చినటువంటి దొంగ హామీలు ఏవైతే ఉన్నాయో ఒక్కటంటే ఒక్కటి నెరవేర్చిండ్రా? తులం బంగారం ఇచ్చిండ్రా? మరి అదేవిధంగా రైతులకు రుణమాఫీ చేసిండ్రా? రైతు భరోసా 3 సార్లు ఎగబెట్టిండ్రు కదా. మరి స్కూటీలు ఇస్తా అన్నారు కదా, స్కూటీలు ఏమైనాయి? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు కదా ఏడాదిలోపు. ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీరు? మరి అదేవిధంగా మా యొక్క తులం బంగారం ఇస్తున్న మా అక్క జిల్లాలో లగ్గాలైనటువంటి మా దాదాపు 2-3 లక్షల మంది మా మహిళా చెల్లెలు ఉన్నారు. వాళ్ళకు ఒక్కరికైనా తులం బంగారం ఇచ్చిండ్రా? 2500 ఇస్తాన్నారు కదా మహాలక్ష్మి పథకం కింద. ఒక్కరికన్నా ఈ రాష్ట్రంలో మహాలక్ష్మి 2500 ఇచ్చిండ్రా? మరి అదేవిధంగా మరి మీరు ఇచ్చినటువంటి హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చకుండా దొంగ హామీలను పెట్టి అబద్ధాలు చెప్పి మోసం చేసి నయవంచన చేసి గెలిచి 26 మాసాలు అవుతుంది, 2 సంవత్సరాల పైగా జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ ఇదే చొప్పదండి నియోజకవర్గానికి 26 పైసలు కూడా ఇవ్వలే. మరి ఎందుకు వస్తున్నట్టు? మీరు రేవంత్ రెడ్డి గారికి సమాధానం చెప్పాలి. ఇవాళ మా నారాయణపూర్ రిజర్వాయర్ పూర్తి చేయండి, ఆ నిర్వాసితులకు డబ్బులు ఇవ్వండి దమ్ముంటే. నేను 250 కోట్లు పెట్టి ఓటీలను తీసుకొచ్చి దాదాపు 30,000 ఎకరాలకు ఆయకట్టు ఇచ్చే విధంగా ప్రాజెక్టు తెచ్చిన, నిర్వాసితులకు డబ్బులు ఇచ్చిన. మరి అదేవిధంగా పనులు కూడా ప్రారంభమైనాయి, ఆ పనులను పూర్తి చేయండి. చొప్పదండి పట్టణానికి తట్టేడు మట్టి కూడా తీయలే, ఒక్క రూపాయి బిల్ల కూడా ఇయ్యలే. ఇవాళ ఏ ముఖం పెట్టుకొని
ఇవాళ రేవంత్ రెడ్డి చొప్పదండికి వస్తున్నారు అని అడుగుతా ఉన్నాను నేను. మా కొండగట్టు అంజన గుడికి 500 కోట్లు ప్రకటించు, నీకు చిత్తశుద్ధి ఉంటే దమ్ముంటే. ఇవాళ పట్టణంలో ఎలక్షన్ ఉంటే ఊర్లలోకి వచ్చి డ్రామాలు చేస్తా ఉన్నావు. ఇలా ఊర్లలో ఎలక్షన్లు ఉంటే పట్టణాలలో నీ ఎలక్షన్ ప్రచారాలు చేస్తున్నావు. ప్రజల సొమ్ముతోటి నువ్వు ఇలా ప్రజాధనాన్ని వృధా చేస్తున్నావు. నీ అయ్య సొత్తా, నీ అబ్బ సొత్తా, ఎవరి సొత్తాని ఇవాళ నువ్వు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నావు. అంతేకాకుండా కేసీఆర్ గారిని పట్టుకొని ఒరే తురాయి మాట్లాడుతున్నావు. నువ్వు సన్యాసివి, ఎదవవు, దొంగవు, నోట్ల కట్టలతో దొరికిన దొంగవు. నీకు కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా బిడ్డ? నోరు జర జాగ్రత్త పెట్టుకో. నువ్వు మొన్న విదేశాలకు పోయినావు కదా, విదేశాలకు పోయి ఆ విదేశాలలో గిదే నేర్చుకున్నావా? నీకు బూతులు తప్ప ఈ తెలంగాణ ప్రజలకి ఏమైనా చేసినావా? అది సమాధానం చెప్పి. తెలంగాణ ప్రజల కోసం నేను ఎందుకు గెలిపించారు? తెలంగాణ ప్రజల కోసం మీరు ఏదైతే 420 హామీలు ఇచ్చారో ఆ 420 హామీలను నెరవేరుస్తారని నమ్మకంతో వాళ్ళు గెలిపించిన ప్రజలకు ఏం చేయాలో ఫస్ట్ ఆలోచన చేయండి. ఈ యొక్క తప్పుడు ప్రచారాలు ఎన్నికలు అప్పుడే మీకు గుర్తొస్తారా ప్రజలు? ఎన్నికల అప్పుడే ఈ ప్రజలు గుర్తుకొస్తారా? సో ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇంకొకసారి మీ యొక్క కేసీఆర్ గురించి మాట్లాడితే ఇవాళ నీ సభలో కేసీఆర్ పేరు తీస్తే నాలుక కోసేస్తాం బిడ్డ, జాగ్రత్త.